ఈ ధర్నాలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా విప్లవాభినందనలు, ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, మనం 2008 నుంచి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగంలో 4,000 రూపాయలకి చేరి 2019కి 19,000 రూపాయలు మనకి జీతం వచ్చినప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగం కావాలి అనే ఉద్దేశంతో 15,000 రూపాయలు స్టైఫండ్ తోటి 2 సంవత్సరాలు పనిచేసి పర్మనెంట్ అయ్యి మనం గ్రేడ్ 2 ఏఎన్ఎంలుగా ఉన్నటువంటి వాళ్ళం గ్రేడ్ 3 ఏఎన్ఎంలుగా తీసుకున్నాం మనం. సో ఇలా మనం ఎప్పటికప్పుడు కాంప్రమైజ్ అవుతూ వస్తూ ప్రభుత్వానికి సహకారం చేస్తూ వస్తూ కూడా మనం ఎన్నో బాధలు పడుతూ కూడా మరి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా మెడికల్ ఉద్యోగ డ్యూటీలు 60 యాప్లు 70 యాప్లు ఇచ్చినప్పటికీ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మరి ఇవాళ వాలంటీర్లందరినీ తొలగించేసి సచివాలయాల్లో ఆ వాలంటీర్ జాబుని మనతోటి చేయించడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఎన్ఎంలు ముఖ్యంగా వైద్య సదుపాయాలు అందించడానికి మనం నియమించబడ్డాం. మరి చిన్నపిల్లలకి పోషకాహారాలు కానీ, గర్భవతులు కానీ, ముసలి వాళ్ళని కానీ, మీద క్యాన్సర్ పేషెంట్లు కానీ మరి అందరినీ కూడా చూడడానికి మనకి విధులు ఉన్నాయి, రోజువారీ విధులు మనకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాలంటీర్ జాబుల్ని మనతోటి బలవంతంగా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మనందరం కూడా చేస్తున్నాం. చేయకపోతే జీతాలు ఇవ్వమంటున్నారు. మన మీద ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మనకి జీతాలు ఇచ్చేదేమో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, పనులేమో మెడికల్ పనులు. వీళ్ళిద్దరికీ సంయమనం లేదు. జీవో ఇప్పించాం, 124 జీవో ఇప్పించాం. ఏఎన్ఎంలు ఎవరికి కూడా ఇతర పనులు అప్పచెప్పకూడదని. ఆ జీవో ఇచ్చిన 2వ రోజునే మన జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు శివప్రసాద్ గారు వెంటనే మనందరికీ కూడా పనులు చెప్పాలని చెప్పేసి కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మనం నిరసన తెలియజేశాం. కమిషనర్ ఎవరు కూడా 2 నెలలు కుర్చీలో కూర్చోడు. 2 నెలలకు ఒక కమిషనర్ మారిపోతాడు, మనల్ని పట్టించుకోడు అసలు. ఇప్పుడున్న కమిషనరు పొద్దున 11 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటలకు పిలుస్తాడు లోపలికి. 6 గంటలకు పిలిచి 2 నిమిషాలు మాట్లాడి కాగితం తీసుకుని బయటికి పంపంటాడు. అంటే పొద్దున 11 గంటలకు వచ్చి 6 గంటల వరకు కూర్చున్నవాడు కనీసం జ్ఞానం లేనటువంటి కమిషనర్. ఈయన కామన్ సెన్స్ లేదు. ఆయన జీతం ఎందుకు తీసుకుంటున్నాడో నాకు అర్థం కావట్లే. 2 నిమిషాలు మాట్లాడతాడు, పంపించేస్తాడు. 11 గంటలకు వెళ్తే 6 గంటలకు పిలుస్తాడు. ఎంత ఓపిక పట్టాలి మనం? ఇంకా ఓపిక పెట్టే ఉద్దేశం లేదు మనకి, అసలు లేనే లేదు. ఉద్యమమే. మొన్న కూడా డిఓ లెటర్ ఇచ్చారు కృష్ణబాబు గారు, మర్యాదగా ఆయనకి ఇచ్చాం. కాబట్టి మీరు ఇచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయించండి అని అలా తీసి అవతల పడేశాడు. శివప్రసాద్ దగ్గరికి వెళ్ళాం. శివప్రసాద్ దగ్గరికి వెళ్తే మీరెవరండి పనులు చేయడానికి? మీరు మా పనులు చేయాల్సిందే, 2 డ్యూటీలు చేయాల్సిందే మీరు అని ఆయన చెప్తున్నాడు. ఈ జీవోలు మాకు అనవసరం అని ఇసిరి అవతల కొడుతున్నాడు ఆయన. ఒక చీఫ్ సెక్రటరీ ఇచ్చిన జీవోని ఒక డైరెక్టర్, స్మాల్ ఐఏఎస్ ఆఫీసరు ఇసిరి కొడుతుంటే మనం ఎందుకు గౌరవం ఇవ్వాలి? వాళ్ళకి సంయమనం లేదు, వాళ్ళలో అండర్స్టాండింగ్ లేదు. కాబట్టి ఇవాళ మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో 2 డిపార్ట్మెంట్లు పని తీసేసి 1 డిపార్ట్మెంట్ పని ఇవ్వాలి. అందరినీ కూడా పిహెచ్సిలతో సమానంగా ఏఎన్ఎం గ్రేడ్ 2లుగా మన అందరినీ తీర్చిదిద్దాల్సిందే, మార్చాల్సిందే. అప్పటి వరకు ఈ ఉద్యమం ఆగదు. ఇది తొలి మెట్టు. పోరాటం మొదలు పెడితే ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటానికి విజయమే తప్పించి దీనికి ఎన్నుకుబాటు లేదు. కాబట్టి కామ్రేడ్స్ మీరందరూ కూడా ఐక్యతతోటి, సంయమనంతో సమయాన్ని కేటాయించాలి. అంతే తప్పించి వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారంటే బోల్డ్ మంది చేస్తామని చెప్తారు, ఎవరు ఏమి చేయరు.